ఈ రోజు ఎక్కడ చూసినా అందరూ మాట్లాడుతున్న విషయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని మహిళా ప్రార్థనా గదిలో బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత గారు దుర్గా సూక్తం జపం చేయడం. ఇందులో తప్పే ఉంది. ఈ మూర్ఖ ఐటీ సెల్ కొందరు మూర్ఖ శిఖామణులు తెగ చించుకుంటున్నారు. అంతేకాదు పోయి కేసులు ఫైల్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టంగా చెప్పారు, ఇది మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్, అంటే అన్ని మతాల వారికి సమానంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ దేవి ఆరాధన చేస్తారు హిందువులు. కొంపల్లి మాధవీలత గారు ఎయిర్పోర్ట్ లో ఈ ప్రేయర్ రూమ్ కి వెళ్లి దుర్గా సూక్తం చెప్పారు. హిందూ భక్తి విధానంలో ఎన్నో విధానాలున్నాయి. ఒక్కటే ఒకవైపే కూర్చుని ఇలా చేస్తేనే పూజ ప్రార్థన కాదు, నవవిధ భక్తులు అని ఉన్నాయి. ఆమె చేసింది వాచక జపం. అంతే. ఈమె మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. ఎందుకట? ఆమె వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసిందట. ఒకటి, అది ఫిమేల్ ప్రేయర్ రూమ్, ఓన్లీ ఫర్ అబ్దుల్లాస్ కాదు, అందరికి. రెండు, అక్కడ వాళ్ళు కనీసం నమాజ్ కూడా చేయట్లేరు, నించుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మూడు, కూర్చుని పూజ చేసుకుంటే రెచ్చగొట్టడం అవుతుందా? అంటే రోజుకి 5 సార్లు లౌడ్ స్పీకర్ లో కోర్టు చెప్పిన డెసిబల్స్ కి మించి మా దేవుడే దేవుడు, ఓలానే దేవుడు, ఇంకెవరు కాదు అని అరిచి 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 దాన్ని ఏమంటారు? బుజ్జగించడం అంటారా? రెచ్చగొట్టడం అంటారా? మాధవీలత గారి మీద కేసు తీసుకున్న పోలీసులు అదే లౌడ్ స్పీకర్ల మీద పెడితే తీసుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయడం పక్కకి పెడితే కోర్టు ఇంత డెసిబల్స్ కి మించి పెట్టద్దు అని చెప్పిన ఆర్డర్ ని కూడా పాటించేలాగా చర్యలు తీసుకునే ధైర్యం లేదు ఈ అధికారులకి. ఆమె మా దేవుడే గొప్ప అని చెప్తుందా? అక్కడ కూర్చుని అమ్మవారి సూక్తం చెప్పుకుంది. ఎవడిని గెలకలేదు, ఏమీ అనలేదు, మీరు కాఫిర్లు అనలేదు, ఇది హరాం అనలేదు. అరే జనాలు చూస్తున్నారు, ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు. మేము మూర్ఖుల్లా బిహేవ్ చేయొద్దు, సహనం అనేది 2 వైపులా ఉండాలి అని వీళ్ళు ఎందుకు అనుకోరు? ప్రతి ఒక్క హిందువు ఇక మీద ఈ ప్రార్థన కోసం ఏర్పాటు చేసిన రూమ్స్ ని వాడుకోండి. వాడుకోక వీళ్ళకి ఇలా అయిపోయిందనమాట. జపాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, తప్పులేదు. అందరి కోసం ఏర్పాటు చేసిన రూమ్స్ అవి. మాధవీలత గారు చేసింది 100% కరెక్ట్. అండ్ మిగతా హిందువులు కూడా ప్రార్థన రూమ్ కి వెళ్ళండి, పూజ చేసుకోండి. ఎన్ని కేసులు పెడతారో చూద్దాం. ఇవన్నీ చేసి వాళ్ళ అసహనాన్ని, వాళ్ళ హేట్ని వాళ్ళకి వాళ్ళే ఈ తరం యువతకి అందరికీ చూపెడుతున్నారు. వీళ్ళు ఇలానే బయటికి రావాలి, ఇలాంటి పనులే చేయాలి, ఇలాంటి ఇంటాలరెన్స్ చూపించాలి, అసహనాన్ని ఇంకా చూపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు ఆమె చేసిన తప్పేంటి, మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని చెప్పుకుంటే మీకు వచ్చిన నొప్పేంటి అని.